నిమ్మకాయ పచ్చడి ఎలా ఊరేయాలో నా వీడియోస్లో పెట్టాను, అది చూసి మీరు అలాగే చేసుకోండి. అలాగే తాలింపు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. కళాయి పెట్టుకొని ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకొని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కాస్త నలిపి వేసుకోండి. అన్నీ వేసుకొని తాలింపు ఎర్రగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తాలింపు చాలా చల్లగా అయ్యాక మాత్రమే మనం ఊరేసిన నిమ్మకాయ ఆ తాలింపులో వేసుకొని చక్కగా ఆ నూనె అంతా కూడా పచ్చడికి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా పచ్చడికి కలిసిపోయి ఇలా కనబడాలండి, అప్పుడే కమ్మగా ఉంటుంది. ఇక ఇలా మనం కలుపుకున్న తాలింపు వేసుకున్న ఆ నిమ్మకాయ పచ్చడిని ఒక డబ్బాలోకి తీసుకొని పెట్టుకున్నామంటే ఎందులోకి కావాలంటే కర్రీస్లో కూడా వేసేసుకొని తినొచ్చండి. ఇది పప్పుల్లోకి చాలా బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి నేను చేసిన నిమ్మకాయ పచ్చడి ఎలా చేశానో చూసేసి అలా ఊరేసేసుకొని ఇలా తాలింపు వేసుకొని కమ్మగా తింటారని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిగిలితే నిమ్మకాయ పచ్చడి చక్కగా బాటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడే తాలింపు వేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.